హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. ఏంది అందరు ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఓకేనా? చూసి ఎంజాయ్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఫస్ట్ గంటను కూడా వస్తండి. ఇప్పుడే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చినాము. ఇది పాడేరు అనే ప్లేస్ నుంచి, మేము నైట్ స్టే చేసిన ప్లేస్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. ఇప్పుడైతే డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. నిన్న మంచిగా కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళినాం. బాగుండే తడవడానికి, ప్లస్ బాగుండే, కానీ చేంజింగ్కి లేకుండే. సో అట్లా అనేసి ఎవరూ వెళ్ళలేదు. బట్ ఈరోజు అట్లీస్ట్ వెళ్ళాలి, కొంచెం గట్టిగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. చూడాలి ఏమవుతుందో. సో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ లోపలికి వచ్చేసినాం. ఎంట్రన్స్ టికెట్ 60 రూపీస్ అంట. అండ్ లోపలికి వచ్చేసినాం ఇప్పుడే. సో ఇలా వెళ్ళాలి, లాంగ్ వే ఉంది, కిందికి వెళ్ళాలి. ఈ ట్రెక్కింగ్ మాత్రం తగ్గట్లే. మార్నింగే దూలు తీరిపోయిందంటే మళ్ళీ ఈరోజు ఒకటి. ఇటు నుంచి వస్తున్నాయి వాటర్, పైనుంచి ఇటు నుంచి ఇలా రౌండ్ అక్కడ నుంచి వస్తుంది. అది ఇక్కడికి వచ్చేవరకు హ్యూజ్ అవుతుంది. ఒకటేసారి చాలా ఫోర్స్గా కిందికి పడుతుంది. సో ఇది చాలా చిన్నది, ఇక్కడ కాదు, ఇంకా కిందికి వెళ్ళాలి మనం. కింద నుంచి ఉందన్నమాట. ఇది కూడా కాదు, అక్కడెక్కడో లోపలికి ఇంకా కిందికి వెళ్ళాలి. మేము బాత్ చేయడానికి ఉందనేసి మొత్తం అవుట్ఫిట్ అంతా చేంజ్ చేసేసుకొని వచ్చాం అనమాట. షార్ట్ అండ్ టీషర్ట్, టవల్ తీసుకొని వచ్చేసాం. మరి ఏమైద్దో, కింద తడుస్తున్నారో లేదో నాకు తెలియదు. కిందికి పోయినాక చూపిస్తా వ్యూ ఒకసారి. సో మొత్తం ఇక్కడ కిందికి వచ్చేసినాం. ఇది కొంచెం బాగానే ఉంది పెద్దగా. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చాలా బాగుంది. ఇది ఇంకా కొంచెం కిందికి వచ్చినాక ఇంకా మొత్తం కంప్లీట్గా అక్కడ దాకా వెళ్ళాలి కిందికి. ఇదైతే చాలా పెద్ద వస్తుంది. ఒకసారి కింది వ్యూ, లోవర్ వ్యూ కూడా చూద్దాం ఒకసారి. ఇది జస్ట్ ఇక్కడ చిన్నగా తడవడానికి ఉంది. ఫోర్స్ ఎక్కువ ఉంది చాలా. అక్కడ ట్రై చేసామంటే డైరెక్ట్ ల్యాండింగే, టేక్ ఆఫ్ కూడా అవుతుంది కాసేపటికి. అక్కడ బాగుంది కింద. అలా చిన్న పూల్ లాగా కూడా ఉంది, కానీ అంతా దానిలో వాటర్ అంతా గలీజ్ ఉన్నట్లున్నాయి. మనకేమో స్విమ్మింగ్ వచ్చలే, పర్ఫెక్ట్ వచ్చు. స్విమ్మింగ్కి ఏం దోకాలేదు. కానీ అక్కడ దాకా వెళ్ళరు, అక్కడ కూడా ఆడుకుంటున్నారు వెళ్ళి. అక్కడ ఎవ్వరు ఉండరు, మళ్ళీ ఎందుకు రిస్క్ అవసరం. ఇక్కడే బాగుంది. అసలు మామూలుగా ఇక్కడ కాదు. ఇక్కడ నుంచి స్ట్రైట్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటా. మొత్తం కింద నుంచి వ్యూ అనమాట. చాలా పెద్దగా వస్తుంది. డేంజర్ అంట, ఓన్లీ ఇక్కడ మాత్రం నడుస్తుంది. ఇంకా 5 కల్లా వెళ్ళాలి ఇలా. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని కిందికి వెళ్తున్నాము ఇప్పుడు చదవడానికని, మునుగుదామని. ఇక్కడ వెళ్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ మనం తడిసేదే. ఇక్కడ స్మాల్ వాటర్ ఫాల్ పైప్తో నుంచి వస్తుంది, క్రియేట్ చేసింది. ఇవన్నీ నార్మల్ వాటర్ ఫాల్స్. రెయిన్బో వచ్చింది, కనిపిస్తుందా? సో ఇక్కడ అంతా వాటర్ ఉన్నాయి, ఫుల్ కింద దాకా పోతున్నాయి. ఇక్కడ ఫుల్ ఆడుతారు జనాలు. అక్కడ నుంచి ముందుకు వెళ్ళి వ్యూ చూపించడానికి ట్రై చేస్తాం. అందరూ దూరంగా ఉన్నారు, చూపిస్తే బాగోదు. ఇది కింద నుంచి వ్యూ. ఇది మొత్తం కంప్లీట్గా కింద నుంచి వ్యూ. ఇది సూపర్ ఉంది. అంటే 4-5 స్టెప్స్ లాగా ఉందన్నమాట. అలా ఫుడ్ తినేసి ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడే లైట్స్ ఆఫ్ చేశారనుకుంటా, మేబీ పవర్ పోయింది. మరి ఇక్కడున్న హైమాస్ లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. సో వేవ్స్ అలా వస్తుంటే ఇక్కడ కూర్చున్నాను కాసేపు. వచ్చేసాయి లైట్స్ మళ్ళీ. బాగుంది. ఇందాక ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి ఆ జైల్ రోడ్ నుంచి ఆర్కే బీచ్కి వచ్చాము. ఆల్మోస్ట్ 1.5 years. నేను ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగాను, అన్ని స్టేట్స్ కవర్ చేశాను.
నాకు ఇండియాలో ఫేవరెట్ స్పాట్ వచ్చేసి ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి వైజాగ్. వైజాగ్లో 1080 పార్క్ అని ఒక బీచ్ ఉంటుంది. షిప్ ఉన్న బీచ్, మేబీ వైజాగ్ వాళ్ళకి బాగా తెలుసు, వైజాగ్ వెళ్ళిన వాళ్ళకి కూడా తెలిసి ఉండొచ్చు. ఒక షిప్ ఉంటుంది, అక్కడ ఉండే ఒక ప్లేస్ ఉంటుంది, ఒక హైట్ నుంచి చూస్తే వ్యూ మస్తు ఉంటుంది. అది ఆ స్పాట్ చాలా ఇష్టం. అది ఇండియా మొత్తంలో. సెకండ్ ఇది కూడా వైజాగ్లోనే, కైలాసగిరి అని పైన ఉంటుంది. ఆ పైనుంచి చూస్తే ఒక వ్యూ ఉంటుంది అనమాట. అది నేను ఇక్కడ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను ఆ వ్యూని. అది కూడా సూపర్ ఉంటుంది. సో అది రేపు మార్నింగ్ కవర్ చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ ఆల్మోస్ట్ 1 year ఉన్నాను. మీరు ఒక 1 year బ్యాక్ వీడియో ఒకటి అప్లోడ్ చేసింటాను, సన్ రైజ్ వీడియో అనేసి. చాలా బాగుండే. నాకైతే వైజాగ్లో ఉన్న మెమరీస్ ఎప్పుడూ లేదు. బైక్ వేసుకొని, నా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వేసుకొని మొత్తం ఈ వైజాగ్ రోడ్స్ మొత్తం తిరిగేసినాం 1 year ఫ్రెండ్స్ అందరం కలిసి. మెమరీస్ చాలా ఉన్నాయి. ఆ 1080 పార్క్లో అయితే ఈవినింగ్ 6కి మా క్లాసెస్ అయిపోగానే వచ్చేసి బీచ్లో కూర్చొని 9-9:30 దాకా అందరం చిల్ అయ్యేసి మంచిగా టీ, కాఫీస్, స్నాక్స్, ఫుడ్ తినేసి ఇంటికి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతుండే. సో మంచి మంచి మెమరీస్ ఉన్నాయి వైజాగ్లో. నాకు నా ఫేవరెట్ ప్లేస్ అయితే వైజాగ్, దాని తర్వాత కాశ్మీర్, గుల్మార్గ్ అక్కడ. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు కాసేపు ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాలి. జస్ట్ 2 kilometers దూరంలో రూమ్ తీసేసుకున్నాం. 1 kilometer అనుకోండి, నడుచుకుంటూ వెళ్తే 1 kilometer, ఇట్లా బై రోడ్ వెళ్తే 2 kilometers. సో రేపు మార్నింగ్ కలుద్దాం సన్ రైజ్ వీడియోతో.